గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చాము. సో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మేమందరూ పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఈరోజు ఓజీ సినిమా కూడా రిలీజ్ అయింది. సో ఈ సందర్భంగా ఈ మీటింగ్ పెట్టడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. సో మేము డిఎస్సిలో సోషల్ స్టడీస్లో 47 ర్యాంక్తో సెలెక్ట్ అయ్యాము. సో మాతో పాటు మా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా ఇతను సోషల్ సెలెక్ట్ అయ్యాడు, ఇతను బయాలజీ సెలెక్ట్ అయ్యాడు. సో మేమందరూ కూడా సక్సెస్ కావడానికి ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తాం? ఇంచుమించుగా 1 ఇయర్ నుంచి మేము ఆకుండా ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాం. సో లోకేష్ గారు అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నాం. అందువల్ల ఈజీగా జాబ్ కొట్టగలిగాం. సార్ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారు? ఎస్ ఊహించాం. ఎందుకంటే ఆల్రెడీ సీఎం గారు ముందే అనౌన్స్ చేశారు. సో మేనిఫెస్టోలో ప్రకటించారు, తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా అతను డిఎస్సి అనౌన్స్ చేస్తామని చెప్పారు. కాబట్టి సో మేము అందరూ కూడా అప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాం. సీఎం గారి మీద నమ్మకంతో సో మేము ఆ ప్రిపరేషన్ కొనసాగించాం. అదే నమ్మకంతో డిఎస్సి ఇవ్వడం, ఎగ్జామ్ పెట్టడం, 45 డేస్లో ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. సో మేము సెలెక్ట్ అయినందుకు సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు? సో నారా లోకేష్ గారు అతను అన్నట్టుగా సో ఏదైతే 45 డేస్లో ఎగ్జామ్ పెడతానన్నారో అదేవిధంగా 45 డేస్లో ఎగ్జామ్ పెట్టడమే కాకుండా రిజల్ట్ ఇచ్చి రిజల్ట్తో పాటు ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇక్కడ ఇవ్వడానికి నిర్ణయించినందుకు లోకేష్ గారి యొక్క పనితీరుని మేము చాలా ఎక్కువగా మెచ్చుకుంటున్నాం. సార్ డిఎస్సి సెలక్షన్ కోసం మీరు ఎవరికైనా లంచం ఇచ్చారు? సో వీ డోంట్ గివ్ ఎనీ ఎవరికి మేము లంచం ఇవ్వలేదు. సో మేము జెన్యూన్గా రాసాం ఎగ్జామ్, మాకు జెన్యూన్గానే వచ్చింది జాబు. సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా జెన్యూన్గానే సెలెక్ట్ అయ్యారు. సార్ కొంచెం మంది అంటున్నారు లంచాలు ఇచ్చారు, కొంచెం మందికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, అవకతవకలు జరుగుతుంది, అది ఇదని మాట్లాడుతున్నారు దాన్ని. సో అదంతా తప్పు. సో జాబ్ రానటువంటి వాళ్ళు లేదా అదర్ పార్టీ వాళ్ళు ఏమన్నా అలాంటి ప్రచారం చేసి ఉండొచ్చు, కానీ మా ఫ్రెండ్స్ చాలామంది ఈ డిఎస్సిలో వాళ్ళు స్వతహాగా కష్టపడి చదివి రాసి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, సో ఎవరికి లంచాలు ఇవ్వలేదు. సో జెన్యూన్గా వాళ్ళు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యారు. ఓకేనా సార్? ఇప్పుడు డిఎస్సిలో సక్సెస్ కావడానికి ఎప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు? నేను డిఎస్సిలో సక్సెస్ కావడానికి 3-4 ఏళ్ళ నుంచి బాగా కృషి చేశాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా డిఎస్సి రాశాను. ఈసారి ఇంకా బాగా కష్టపడ్డాను. దానివల్ల నాకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో 38వ ర్యాంక్ వచ్చింది. సార్ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారా? అంటే మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 6,100 వేసిన జగన్ గారి ప్రభుత్వం కన్నా మెగా డిఎస్ ఇస్తారని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే మేము మరింత కష్టపడ్డాం. మేము ఊహించిన దానికి ఇంకా లేట్ అవుతుందనుకున్నా, కానీ ఇంత త్వరగా దీన్ని కోర్టు కేసులు పరిష్కరించిస్తారని ఊహించలేదు. దీనికి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలుపాం. సార్ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు బట్టే మాకు ఇప్పుడు డిఎస్సి ఇంత త్వరగా అయిందని అనిపిస్తుంది. 16,000 పోస్టులు ఇవ్వడం అంటే మాటలు కాదు. ఇప్పుడే ఎక్కువ టీచర్స్ ఉన్నారనేటువంటి వినబడుతున్న ఈ రోజుల్లో 106 పైగా కోర్టు కేసులు ఛేదించి మాకు ఈ డిఎస్సి ఇచ్చి మా జీవితాలు వెలుగు నింపినాయనికి కృతజ్ఞతలు. సార్ డిఎస్సి సెలక్షన్ కోసం మీరు ఎవరికైనా లంచాలు ఇచ్చారు? ఏమీ లేదండి, అలాంటిది ఏమీ లేదు సార్. నేను మెరిట్లో జాబ్ సంపాదించాను. నేను కట్టిందల్లా ఫీజు ఎగ్జామ్కి 500 మాత్రమే. సార్ అంటే డిఎస్సి నిర్వహణ విమర్శిస్తున్న వారి గురించి మీరు ఏమంటారు? అది అంటే దాని గురించి అవగాహన లేని వాళ్ళు చేసే పనులని నా అభిప్రాయం. డిఎస్సి నిర్వహణ, ఎన్ని కోర్టు కేసులు ఇవి అన్నీ చూసుకుని గవర్నమెంట్ ఎంత కష్టపడి ప్రజలకి నిరుద్యోగుల సమస్య తీర్చడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటూ ఉంటారు. ఆ విమర్శలు కరెక్ట్ కాదు. ఆ విమర్శలకే ఈ సమాధానమే ఈ సభ.